హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నందనాస్ నెస్ట్. ఈరోజు వచ్చేసి నేను మనీ స్టాంఫోర్డ్ వెళ్తున్నాము. ఇట్స్ లైక్ విలేజ్ కూడా కాదు, టౌన్ అనమాట. మేము వచ్చేసి ప్రజెంట్ లెస్టర్ సిటీలో ఉంటాము. ఇక్కడ నుంచి మేము స్టాంఫోర్డ్కి వెళ్తున్నాము ట్రైన్లో. మార్నింగ్ 9:30కి ట్రైన్. సో మేము 9:15 కల్లా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. సో మేము యూకే వచ్చి 1 year అయింది. ఫస్ట్ టైం అనమాట ట్రైన్ ఎక్కడం. సో ఫస్ట్ టైం అని చెప్పాను కదా, సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతున్నాము అని చెప్పేసి. ఐ మీన్ యూకేలో, ఇండియాలో ఆబ్వియస్లీ ఎక్కి ఉంటాం కదా. ఇక్కడైతే చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఐ మీన్ లెగ్ రూమ్ కానీ అంతా కూడా బాగుంది. అండ్ ఫుడ్ పెట్టుకోవడానికి టేబుల్ ఇదంతా కూడా మంచిగా అనిపించింది. నేను మనీ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం, బట్ మా దగ్గర అసలు బడ్జెట్ లేదు. ఇంకా వీ థాట్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేలాగా ఏమైనా ప్లాన్ చేద్దాం అని అనుకున్నాం. దెన్ మాకు ఈ స్టాంఫోర్డ్ టౌన్ కనిపించింది, చాలా నచ్చింది మాకు చూడగానే. సో వీ థాట్ ఇంకా ఇదే అని చెప్పి డిసైడ్ అయిపోయాము. అండ్ మోర్ ఓవర్ ట్రైన్ లో వెళ్ళొచ్చు. సో అది ట్రైన్ స్టేషన్, జస్ట్ ఇప్పుడే దిగాము. ఎక్కడికి వెళ్దామని చూస్తున్నాం. ఫస్ట్ టౌన్ సెంటర్కి వెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ ట్రైన్ స్టేషన్ నుంచి టౌన్ సెంటర్కి వెళ్తున్నాము. బికాజ్ మనం చూడబోయే ప్లేసెస్ అన్ని టౌన్ సెంటర్లోనే ఉన్నాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ టౌన్ సెంటర్లోనే, ఆర్ టౌన్ సెంటర్ నుంచి ఒక 5-6 minutes వాక్లో ఉన్నాయి. ఈవెన్ ట్రైన్ స్టేషన్ నుంచి సిటీ సెంటర్ కూడా వాక్ ఒక 7-8 minutes పట్టింది. అండ్ ఆల్సో మనం వెళ్తున్నంతసేపు ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అంతా చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్సో స్టోన్ కన్స్ట్రక్షన్ చాలా బాగున్నాయి. వ్యూ ఎంజాయ్ చేస్తూ వాక్ చేస్తూ వెళ్ళిపోతున్నాము. సో మాకైతే ఒక చర్చ్ కనిపించింది. ఒకసారి వెళ్ళి చూసేద్దాం అనుకుంటున్నాం. విజిటర్స్ వెల్కమ్ అని రాసింది. సో ఒకసారి వెళ్ళి చర్చ్, యూకేలో చర్చ్ మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము. లెట్స్ గో. యాక్చువల్లీ ఇండియాలో కూడా నేను ఎప్పుడు చర్చ్కి అయితే వెళ్ళలేదు. సో దిస్ గోనా బీ మై ఫస్ట్ విజిట్ టు చర్చ్. అండ్ ఈ చర్చ్ ఓపెన్ చేయడానికి కూడా టెక్నిక్ అనమాట. డోర్ని మనం ఇలా రైట్కి క్లాక్ వైజ్లో ట్విస్ట్ చేసి మన టోస్తో దాన్ని పుష్ చేయాలన్నమాట. అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది. ఇంకా చర్చ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే చర్చ్లో అసలు ఎవరు లేరు. అండ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అసలు ఫుల్ ఎంటీగా ఉంది. అండ్ గ్లాస్ వర్క్ కానీ అంతా కూడా చాలా బాగుంది. సో ఇంకా చర్చ్లో అలా కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ అవన్నీ తీసుకొని బయటకు వచ్చేసాము. చర్చ్ దగ్గరలోనే మనకి టౌన్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇంకా టౌన్ సెంటర్ లోంచి వెళ్తూ ఉంటే మాకు మార్కెట్ కనిపించింది. మార్కెట్ అంటే ఇక్కడ లోకల్ మార్కెట్స్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి వీక్లీ మార్కెట్ అంట. ఈ రోజు దగ్గరలో పండించుకున్న పంట పొలాలు ఉంటాయి కదా, వాటిలో నుంచి అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చి ఇట్లా మార్కెట్ లాగా పెట్టి అమ్ముతూ ఉంటారంట. సో యూకేలో కూడా ఇలా ఉంటుందా అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. మేమైతే అనుకున్నాము లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా మార్కెట్ ఓపెన్లో ఉంటే మనం కొనుక్కొని వెళ్దామని చెప్పి. బికాస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ అవన్నీ కూడా. ఇంకా అప్పటికే మార్నింగ్ 11:30 అలా అయింది. మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదన్నమాట. ఇక్కడికి వచ్చాక చేద్దామని చెప్పి డైరెక్ట్గా వచ్చేసాము మార్నింగే. సో ముందే డిసైడ్ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేయాలి, లంచ్ ఎక్కడ చేయాలని చెప్పేసి. ఫస్ట్ వచ్చి లండన్ ఇన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ కనిపించింది అండ్ చాలా మంచిగా ఉన్నాయి రివ్యూస్. సో అక్కడికైతే వెళ్ళాము. రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. అంతా కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్. వాళ్ళు ఏం పాడు చేయలేదన్నమాట. ఎలా ఉండింది అలానే చేశారు. దాన్నే మంచిగా పెట్టారు కానీ దాన్ని తీసేసి కొత్తగా పెట్టడం అట్లయితే ఏం చేయలేదు. అంతా ఓల్డ్ ఉన్నవి. ఇంకా ఫస్ట్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. చికెన్ ట్రైయో అండ్ ఆల్సో చికెన్ బర్గర్ అని చెప్పి అదో ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ బర్గర్తో ఫ్రైస్, ఇంకా మనకి ఆనియన్ రింగ్స్ ఉంటాయి కదా అవి వచ్చాయి. ఇంకా చికెన్ ట్రైయోలో వచ్చేసి సాలడ్, ఇంకా సమ్ చికెన్ టెండర్స్ ఇట్లా ఉండింది. అండ్ ఆల్సో కాంప్లిమెంట్గా కోక్ ఇచ్చారు. ఇంకా నేను ఇలా వీడియోస్ తీస్తుంటే రెస్టారెంట్ టీమ్ వచ్చి నాతో మాట్లాడి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నిజంగా హైలీ రికమెండెడ్ అనమాట. చాలా మంచి ప్లేస్. సో ఫుడ్ తినేసి వచ్చాము. ఫుడ్ అయితే చాలా డెలిషియస్ ఉంది, చాలా చాలా బాగుంది. సో డే ఐటినరీలో మేమైతే ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోలేదు. ప్లాన్ చేసుకున్న ప్లేసెస్ అన్ని ఈ బుక్ లో రాశాను అనమాట. ఒక చిన్న ఐటినరీ లాగా రాశాను. సో ఒక 7-8 ప్లేసెస్ ఉన్నాయి. అన్ని కూడా ఒక 2-3 minutes వాక్ లోనే ఉన్నాయి. చెప్పాలంటే ఒక మాక్సిమం 10 minutes వాక్ లోనే ఉన్నాయి. సో ఇప్పటికి ఒక చర్చ్కి వెళ్ళేసాము అండ్ టౌన్ సెంటర్ చూసాము, ఇంకా మార్కెట్ కూడా చూసాము అండ్ ఆల్సో ఫుడ్ కూడా తిన్నాము. ఇంకా ఒక 3-4 బ్యాలెన్స్ ఉన్నాయి మెయిన్వి. అండ్ తర్వాత ఇలా జస్ట్ స్ట్రీట్స్ లో వాక్ చేద్దాం అనుకుంటున్నాము. క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ఇంకా స్ట్రీట్స్ లో అలా వాక్ చేస్తూ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే మేజర్ గా చూడాల్సినవన్నీ కంప్లీట్ చేసేద్దాం. అండ్ దెన్ మేము ఇంకొక చర్చ్కి వచ్చాము. ఇది కూడా ఫేమస్ చర్చ్ అంట. ఈ చర్చ్ కూడా సేమ్ ఇంతకు ముందు చూసిన చర్చ్ లానే ఉంది. ఐ మీన్ లైక్ ఇంటీరియర్ కానీ అంతా, బట్ చాలా పెద్దది చర్చ్. అండ్ ఆల్సో చాలా ఓల్డ్ అనమాట ఈ చర్చ్లు. ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. లైక్ హాస్పిటల్ కానీ అదంతా మనకి చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే 1300-1400లో బిల్డ్ అయినవి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను చర్చ్ చూస్తున్నప్పుడు. నేను మూవీస్లో మనకి వెడ్డింగ్స్ అవి జరిగినప్పుడు చూపిస్తారు కదా, సో సేమ్ అలానే అనిపించింది. అక్కడ స్పెండ్ చేసిన టైం అంతా మాకు చాలా వింటేజ్ వైబ్స్ వచ్చాయి. అండ్ అన్ని చర్చ్లు సిమిలర్గా ఉన్నాయి. స్టిల్ మాకైతే బోర్ కొట్టలేదు, చాలా బాగుంది చూస్తున్నంతసేపు. ఇంకా మేమైతే మళ్ళీ మార్కెట్కి వెళ్ళిపోయాము. ఇన్ కేస్ ఆఫ్టర్నూన్ తర్వాత క్లోజ్ చేస్తే ఏం కొనకుండానే వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి వెళ్ళాము. బట్ ఏమనిపించిందంటే ఏమైనా కొంటే
అవన్నీ పట్టుకొని క్యారీ చేసుకుంటూ తిరగాలి కదా, వద్దులే అని చెప్పేసి ఇంకా డ్రా అయిపోయాము. సో ఫస్ట్ మాక్సిమం ప్లేసెస్ కవర్ చేద్దాము, తర్వాత షాపింగ్ అదంతా చూద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి హాస్పిటల్కి వెళ్తున్నాము. హాస్పిటల్ అంటే చాలా ఓల్డ్, అది 13th సెంచరీనో 12th సెంచరీనో కట్టారనమాట. సో యా, సో ఈ హాస్పిటల్ కూడా చాలా బాగుంది, దాని ఆర్కిటెక్చర్ అంతా కూడా. బట్ మోస్ట్ ఆఫ్ ద స్పేసెస్ అలో చేయట్లేదు అనమాట చూడడానికి. ఓన్లీ ఒక ప్రేయర్ రూమ్ అలా ఒక 2-3 లొకేషన్స్ మాత్రం ఓపెన్లో ఉన్నాయి. ఇంకా హాస్పిటల్ అంతా క్లోజ్లో ఉంది. మేబీ చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల ఏమైనా రిపేర్స్ అవన్నీ చేస్తున్నారు అనుకుంటా. ఈ రూమ్ వచ్చేసి హాస్పిటల్లో ప్రేయర్ రూమ్ అంట. హాస్పిటల్లో ఇక్కడ ప్రేయర్ రూమ్ అయితే పక్కా ఉంటుందంట. ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు, బట్ ఓల్డెన్ డేస్లో ఉండేది. ఇక్కడ ఈ మినియేచర్తో ఒకటి పెట్టారు, భలే ఉంది. బెడ్ అన్ని ఇంకా న్యాచురల్గా ఒక బెడ్రూమ్ లాగా ఉంది. ఇది వచ్చేసి హాస్పిటల్లోనే గార్డెన్, ఇది కూడా చాలా ఫేమస్ అంట. ఇప్పుడు వచ్చేసి ఇంకొక చర్చ్ వచ్చాము, ఆల్ సైన్స్ అని చెప్పేసి. ఇది ఈరోజు 3rd చర్చ్ వెళ్ళడము. ఎవ్రీ చర్చ్ అసలు డిఫరెంట్, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి చర్చ్ కాదంట, బార్ అంట. మరి ఒక పార్ట్ చర్చ్ ఏమో మేబీ. ఇప్పుడు వచ్చేసి చర్చ్ అనే ఉంది, బట్ బార్ అని ఉంది. ఐ డోంట్ నో, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సో ఈ చర్చ్ ని బార్ గా కన్వర్ట్ చేశారంట. ఐ మీన్ పర్టికులర్ డేస్ లో, లైక్ ఫ్రైడే కానీ సండే అలాంటి డేస్ లో అది చర్చ్ అంట. అదర్వైజ్ అది బార్ గానే ఉంటుందంట. సో ఇంకా ఓకే, ఆల్రెడీ చర్చ్లో అయితే చూసాం కదా అని చెప్పేసి ఇంకా మేమైతే స్ట్రీట్స్లో వాక్ చేయడం స్టార్ట్ చేసాము. దెన్ మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రివర్ అనమాట. రివర్ వెల్లెండ్ అని చెప్పేసి ఉంది. సో మేము వెళ్ళే ప్లేసెస్ అన్ని మీకు నేను నేమ్స్ ఇంక్లూడ్ చేస్తాను, బికాస్ నాకు పర్టికులర్గా నేమ్స్ అయితే గుర్తులేవు. సో ఇప్పుడు వచ్చేసి టైం 3 అయింది, 4కి మా ట్రైన్. బట్ ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఎందుకు సో మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ అయితే కవర్ అయిపోయాయి. ఫస్ట్ టైం ఒక ప్లేస్కి వచ్చి అనుకున్నవన్నీ కవర్ చేసి వెళ్తున్నాము. ఇంకా చాలా ఎర్లీగా అయిపోయింది. ఇంకా 1 hour ఉంది మాకు టైమ్. బట్ ఇంకా ఓకే, వాక్ చేస్తూ వెళ్తాం కదా, ఈ స్ట్రీట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తే ఒక 1/2 hour అలా వాక్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది రైల్వే స్టేషన్ అండ్ ఎదురుగానే ఇల్లు. అసలు ఎంత బాగుంటుంది కదా, డోర్ ఓపెన్ చేయగానే రైల్వే స్టేషన్. ఎక్కడికైనా వెళ్ళాలంటే హ్యాపీగా డోర్ ఓపెన్ చేసుకొని రైల్వే స్టేషన్కి వచ్చి వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మేమైతే స్ట్రీట్స్ అని వాక్ చేస్తూ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి నేను టికెట్ కలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము, బట్ మనకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట, కావాలంటే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అవి కలెక్ట్ చేసుకుంటే మన ఈ టికెట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. మేమైతే కావాలని ఇలా తీసుకున్నాం, బికాస్ మాకు ఒక మెమరీలా ఉంటుంది కదా అని చెప్పేసి. ఆ టికెట్స్ని దాచుకుంటే అవి చూసుకున్నప్పుడు మనం ఈ ప్లేస్కి వెళ్ళాం కదా అని చెప్పి గుర్తొస్తుంది కదా, సో అది తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి చాలా చాలా చిన్న రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా 20 minutes ఉంది ట్రైన్ రావడానికి. ఇంకా వెయిట్ చేయాలి కూర్చొని. ఈ 20 minutes వెయిట్ చేస్తే ట్రైన్ జర్నీ వచ్చేసి 45 minutes. లాంగ్ ఏం కాదు, ఇక్కడ నుంచి చాలా దగ్గర. సో ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత స్నాక్స్ తినడం స్టార్ట్ చేశాను. స్నాక్స్ నేను వాక్ చేస్తుంటాం కదా, తిందామని చెప్పి తెచ్చుకున్నాము. నట్స్ అలాంటివి తెచ్చాను. అవేమి ఇంకా అసలు కుదరలేదు అనమాట, టైం ఎక్కువసేపు వాకింగ్లోనే అయిపోయింది. ఇంకా లంచ్ డిన్నర్ అలా 3 meals ప్లాన్ చేసుకున్నాము యాక్చువల్గా, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని చెప్పేసి. బట్ మాకు లంచ్ ఒక్కటే చేయగలిగాము, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అవేం అవ్వలేదు. సో తెచ్చుకున్నవన్నీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళకూడదు కదా, ఇంకా ట్రైన్లోనే తినేసాము. ఇంకా ట్రైన్ అయితే సేమ్ టైం మార్నింగ్ మేము ఏదైతే వెళ్ళామో అందులోనే బ్యాక్ కూడా వచ్చేసాము. అండ్ మా ఈ చిన్న డే ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ అయిందనే చెప్పాలి, బికాజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఏదో ఒకటి మిస్ అవుతుంది. బట్ ఈ టైం ఏం మిస్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే మాకు ఒక 1 hour టైం మిగిలింది. ఒక ఊరికే అలా టైం స్పెండ్ చేసామన్నమాట, ఆ స్ట్రీట్స్లో అలా తిరుక్కుంటూ. యాక్చువల్లీ ఇంకా 1 or 2 hours స్పెండ్ చేసి డిన్నర్ చేసేసి వద్దాం అనుకున్నాము, బికాజ్ ఈవినింగ్స్ ఇంకా కొన్ని రెస్టారెంట్స్ ఓపెన్ అవుతాయి. బట్ నెక్స్ట్ డే మనకి వర్క్ ఉండింది, ఇంకా లేట్ చేస్తే మళ్ళీ మార్నింగ్ లేవాలనిపించదు కదా, ఎందుకులే అని చెప్పేసి వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం ప్లాన్ చేసలే అని చెప్పుకొని వచ్చేసాము. అండ్ ఆల్సో మా ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. మేము యూకే వచ్చి 1 year 4 months అయింది. ఈ రోజే ఫస్ట్ టైం మేమైతే ట్రైన్ ఎక్కాము. చాలా చాలా హ్యాపీగా ఎండ్ అయింది అనమాట మా డే. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బాయ్.